యాక్చువల్‌గా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి ఫ్యాన్స్. అంటే వాళ్ళే కదా రూట్ ఏసిండేది వీళ్ళందరికీను. అంటే వీళ్ళు ప్రూఫ్స్ ఏసుకోండారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యిండారు. బేసిక్‌గా మేము ఫస్ట్ చిరంజీవి ఫ్యాన్స్. అన్నయ్య బుద్ధి ఎవరికి రాదో అందుకే చిరంజీవికి. వీళ్ళు ఈ 'గబ్బర్ సింగ్' ఎందుకంటే ఇష్టమంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు 'ఇట్లా' ఫిలింలో చేసిండు. కామెడీ చాలా బాగుండారు. అంటే చూసిన 3 సార్లు చూసిండాం. ఫస్ట్ కర్ణాటకలో, ఇప్పుడు ఇక్కడ వచ్చి నేను రానన్నాను. ఇక్కడ ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు కదా. మళ్ళీ గ్రేట్ అంటే మా పిల్లలు కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి ఫ్యాన్స్. చిరంజీవి ఫ్యామిలీ అంటేనే అంత ఇష్టం. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేవ చేయడానికి జనసేన పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయినది మాకు చాలా సంతోషంగా ఉంది. మేమే కాదు, కర్ణాటకలో చాలా జనం వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు. బెంగళూరులో కూడా పొద్దున్నే 6 గంటల షోలకు కూడాను టికెట్లు లేదు. అంజన్ అని ఉంది బెంగళూరులో, అక్కడ 6 గంటల షోకి ట్రై చేసి మాకు దొరకలేదు. మీకు ఇంకొకటి, మా రెండో పాపకి మేము పేరు ఏం పెట్టాలని అనుకున్నప్పుడు ఆ బిడ్డకి మేఘా అని పెట్టినాం. మెగాస్టార్ బదులు మేఘా అని పెట్టి మేము అది ఇక్కడి నుంచే కాదు, కర్ణాటక నుంచి వచ్చినాం. ముళబాగల్ మాది. మేము బేసిక్గా చిరంజీవి ఫ్యాన్. దాంట్లో ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్ర డిప్యూటీ సీఎం అయినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. దాని నుంచి మేము ముళబాగల్ ఇంకా తెల్లవారే వచ్చినాము. వాళ్ళకి ఇంకా మాకు వాళ్ళ ఫ్యామిలీ అంటేనే అంత ఇష్టము. దాని నుంచి ఇక్కడ దొరికింది కాబట్టి మేము వచ్చినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఫిలిమే కాదు, దేశ సేవ చేసేదానికి చాలా దీనిగా ఉన్నారు. వాళ్ళకి ఇంకా దేవుడు మంచి చేసి ఒక సీఎం కావాలని మేము మా కర్ణాటక ఫ్యాన్స్ తరఫున వాళ్ళు మీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కోరుకుంటా ఉన్నాం. గబ్బర్ సింగ్ సినిమాలో పాటలు, వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ డైలాగ్ డెలివరీ అన్నీ ఒక ఫుల్ మీల్స్. ఆ ఊపు చూడడానికే మేము అక్కడ అక్కడి నుంచి వచ్చినాం. అక్కడ ఉంది, ముళబాగల్లోనే ఒక షో చేసినారు. అయినాను అక్కడ చూడకుండా ఇక్కడ ఆంధ్రాలోనే చూడాలని వచ్చి చూసినాము. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి దేవుడు 5 ఆరోగ్యాలు ఇచ్చి దేశ సేవ చేసేదానికి వాళ్ళకి ఇంకా ముందు ఈ ఆంధ్ర అభిమానులు, ప్రజానీకము అందరూ వాళ్ళకి సపోర్ట్ చేసి ముందుకు ఇంకా ఉన్నత స్థాయికి తీసుకొని పోవాలని మేము మా కర్ణాటక చిరంజీవి ఫ్యాన్స్ తరఫున కోరుకుంటాం. ఓజీ పాత సినిమా అంటే అత్తారింటికి దారేది, ఖుషి, పంజా, యావదైనా సరే పవన్ కళ్యాణ్ ఉండాలి అంత. వాళ్ళు బుద్ధి వాళ్ళు ఇది ఎవరికి రాదని ఇంకా మనం ఒక జన్మమెత్తినా రాదు. అందుకని అన్నయ్యకి ఫ్యాన్స్. ఇప్పుడు వీళ్ళకి కూడా ఫ్యాన్సే. ఇంద్ర చూసాం సెకండ్ రిలీజ్, అది బాగుంది. వస్తాము. పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే పవన్ అన్నయ్య. ಹೌದೌದು ಓಕೆ. ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವ್ರಿಗೆ ಅವರ ಜನ್ಮದಿನ ಶುಭಾಶಯಗಳು. మెగాస్టార్ చిరంజీవి, జై జై మెగాస్టార్ చిరంజీవి. ఇంకొక మాట చెప్పాలా అంటే, మేము చిరంజీవికి ఎంత ఫ్యాన్స్ అంటే, మా 2 కూతుర్లు ఉన్నారు. మాకు ఒకరు కేఎస్ఐ తహసీల్దార్గా పనిచేస్తాడు చిక్బళాపురంలో. ఇంకొకరు ఎంబీబీఎస్ అయ్యి ఇప్పుడు ఎండి చేస్తూ ఉన్నారు పీడియాట్రిక్ హుబ్లీలో. వాళ్ళు అంతే, వాళ్ళే ఇందిరా సినిమాకి ఇక్కడే మాకు టికెట్ బుక్ చేసి ఇచ్చారు. తిరిగి మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ సందర్భంగా చెప్పాక మేము ಸಂತೋಷಿಸ್ತೀವಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಮೆಗಾಸ್ಟಾರ್ ಅವ್ರಿಗೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವ್ರು ಸಿ ಎಂ ಆಗಬೇಕಂತ ಬಯಸ್ತೀವಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ಗೆ. ಥ್ಯಾಂಕ್ ಯು.